మరి అటు ఈరోజైతే డీసీ వర్సెస్ ఆర్‌సీబీ మ్యాచ్ అయితున్నది. మరి ఈరోజు రిజల్ట్‌లో ఏమన్నా చేంజ్ ఉంటదా అంటే చూడాలి మరి. అటు డీసీ అయితే వాళ్ళ లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు. మరి ఈ మ్యాచ్ గెలిస్తే ఏమన్నా చేంజ్ ఉండొచ్చు. లాస్ట్ టైం వీళ్ళు ఆర్‌సీబీను, డీసీ ఆడినప్పుడు మీకు అల్లా ఆర్‌సీబీ అయితే ఓడిపోయింది. మరి ఈసారి ఆర్‌సీబీ గెలిచి వాళ్ళు చేంజ్ చేయాలనుకుంటారు. సో, ఇలాంటివి ఉన్నాయి. మరి ఢిల్లీ అయితే మొన్ననే ఆడింది వాళ్ళ గేము. మరి వన్ డే గ్యాప్ వచ్చింది. ఆ వన్ డేలో మళ్ళీ ఎట్లా కోరుకున్నారు చూడాలి మరి. ఈరోజు ఎట్లుండబోతుందో. మరి ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ మ్యాచ్ వచ్చేసి ఢిల్లీలో మీకు పిచ్ వచ్చేసి పిచ్ నెంబర్ 5 అంటారు. అక్కడ మీకు జీటీ వర్సెస్ జీటీతో ఆడినప్పుడు ఢిల్లీ అక్కడ 210 చేస్తే ఇప్పుడు ఢిల్లీ లాస్ట్ బాల్ దాకా వెళ్ళిన మ్యాచ్ అది. సో, మీకు హై స్కోరింగ్ గేమ్ ఉండొచ్చు మోస్ట్లీ. మిక్స్డ్ సాయిల్ మీకు మంచి యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 197 అంటారు. సో, మంచి స్కోరే చూడొచ్చు. ఇక మరి టాస్ గెలితే అయితే ఢిల్లీ టాస్ గెలితే అయితే బ్యాటింగ్ ఎంచుకోవాలి. లాస్ట్ మ్యాచ్‌లో చేసినట్టు ఈసారి కూడా బ్యాటింగ్ ఎంచుకుంటారు అనిపిస్తుంది. ఆర్‌సీబీకి అయితే ఏం చేసినా పర్లే. వాళ్ళు బ్యాటింగ్ చేసినా, బౌలింగ్ చేసినా వాళ్ళకైతే ఏమంత ఇబ్బంది ఉండదు అనిపిస్తుంది. సో, ఇక మీకు మనం టీమ్స్ మాట్లాడకుండా అయితే ఢిల్లీకి అయితే మరి అటు లుంగ్‌డి ఈ మ్యాచ్ అవైలబుల్ ఉండకపోవచ్చు. సో, మరి అటు దుష్మన్ చమీరానా, కైల్ జెమిన్సన్ తెచ్చుకోవచ్చు వాళ్ళు. మీకు బ్యాటింగ్ డెప్త్ కావాలనుకుంటే కైల్ జెమిన్సన్‌తోని వెళ్ళొచ్చు. లేదంటే దుష్మన్ చమీరతోనైనా ఇగ వాళ్ళు చూసుకోవాలి. మరి అటు రెహమాన్ అవార్డ్‌ని కూడా తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. ప్యాథమ్ నిశంకకి ఇంకా ఛాయిస్‌లు ఇస్తారా అంటే నాకైతే పృథ్వీ షాకి ఛాయిస్‌లు ఇవ్వబుద్ధి అయితాంది. మరి పృథ్వీ షాకి ఛాయిస్‌లు ఇస్తారా అంటే చూడాలి మరి. ప్యాథమ్ నిశంక బాగా ఆడితే బాగుంటాయి ఢిల్లీకి గానీ పృథ్వీ షాకి ఛాయిస్ ఇవ్వబుద్ధి అయితాంది. చూడాలి మరి అది. కానీ ఇంకా మీకు అటు స్పిన్‌లో అటు కుల్దీప్ యాదవ్ లాస్ట్ మ్యాచ్‌లో బాగానే చేసిండు మీకు. అటు విప్రజేమో బాగానే చేసిండు అనిపించింది. అక్షర్ పటేల్ కూడా బాగానే చేసిండు అనిపించింది. కానీ వాళ్ళకు అక్కడ పవర్ ప్లేలో బాగానే బౌలింగ్ చేస్తారు. కానీ వికెట్ తీయలేకపోతారు పవర్ ప్లేలో మీకు. మీకు ఎక్కువ వికెట్ ముఖేష్ కుమార్ బాగా బౌలింగ్ చేస్తాడు. టాకిమ్ నవిదార్ కూడా మీకు మరి మ్యాచ్ ఆడతారంటే చూడాలి. లాస్ట్ టైం మరి విప్రనియం అంత బాగా పర్ఫామ్ చేసిండు అనిపించింది. మీకు బ్యాటింగ్ డెప్త్ విప్రనియంతో వెళ్తారా అనిపిస్తే మీకు స్పిన్ హెవీలా అనిపిస్తుంది కానీ విప్రనియంతో వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ మీకు పవర్ ప్లేలో ఇంకో ఫాస్ట్ బౌలర్ లెవెల్లో చూసుకోవాలి మరి. అటు నట్రాజన్తో మళ్ళీ సెకండ్ ఓవర్ వేపిస్తారా అంటే కొంచెం డౌట్గానే. మళ్ళీ అటు అక్షర్ పటేల్ వచ్చి మరి ఎత్తారా అంటే అటు జేకబ్ బెతల్ ఉన్నాడు మళ్ళీ. ఫిలిప్ సాల్ట్ లేడు. ఈరోజు ఫిలిప్ సాల్ట్ ఆడ్డాట. మరి జేకబ్ బెతల్ ఉంటే మరి అక్షర్ పటేల్ చూడకపోవచ్చు మరి మోస్ట్లీ. సో, పవర్ ప్లేలో మరి మీకు పవర్ ప్లే బౌలర్ కాబట్టి అకిన్ అఫ్తార్తో వెళ్తారనిపిస్తుంది. సో, చూడాలి మరి. ఇక ఆర్సీబీ టీం మాట్లాడుకుంటే అయితే వాళ్ళకైతే ఫుల్ సెటిల్డ్. వాళ్ళు ఇక అటు మరి విరాట్ కోహ్లీ లాస్ట్ మ్యాచ్లో అంత మంచి చేసిండు. ఇక మీకు పడికల్ కూడా లాస్ట్ మ్యాచ్లో మరి బాగా అనిపించింది. అటు మరి రక్షిత్ సలాందర్కి లాస్ట్ మ్యాచ్లో కొంచెం ఇంజరీ అయినట్టుండే కానీ నాకు తెలిసి తను ఫైన్ ఇప్పుడు. తను ఫిట్ ఉంటాడు. కానీ వాళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అటు ఇంకా మీకు కోహ్లీ, పడికలు, పత్తిదారు వీళ్ళందరూ ఫామ్లో ఉన్న బెతలు ఫామ్లోకి వస్తే వేరే ఉంటాయి ఆర్సీబీకి. అటు షెఫర్డ్ మరి సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్గా మరి తను వర్కౌట్ కావట్లేదు కానీ ఈ కెన్ డూ వెల్ అని నమ్ముతారు అనిపిస్తుంది ఆర్సీబీ వాళ్ళు. మరి షెఫర్డ్ని ఉంచుకుంటారు ఇంకా. సో, షెఫర్డ్ని ఇంకా బ్యాటింగ్ డెప్త్లో కూడా బ్యాట్తోనే అంటే పెద్ద పర్ఫార్మెన్స్ చూడలేదు ఈ సీజన్లో. మరి తను కూడా వెయిట్ చేస్తూ ఉంటారు బ్యాటింగ్లో పెద్ద పర్ఫార్మెన్స్ చూడాలని. జితేష్ శర్మ కూడా మీకు బ్యాట్తోనే ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడాలనుకుంటారు ఈ సీజన్లో. ఇప్పటివరకు అయితే చూడలే మరి. ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడితే బాగుంటుంది జితేష్ శర్మ కూడా. సో, ఇక మరి మనం కీ బ్యాటిల్స్ మాట్లాడుకుంటే అయితే చాలా ఉంటాయి కీ బ్యాటిల్స్. మరి అటు కేఎల్ రాహుల్ వర్సెస్ భువనేశ్వర్ అనాలని ఉంది కానీ లాస్ట్ టైం పెట్టుకున్నాం కేఎల్ రాహుల్ వర్సెస్ భువనేశ్వర్. కానీ అటు జైసూల్ అంత మంచిగా ఆడిన తర్వాత ఈ మ్యాచ్ ఎట్లా ఆడతారో చూడవద్దు దాన్ని. సో, కేఎల్ రాహుల్ వర్సెస్ జైసూల్ భువనేశ్వర్ పెట్టుకోవచ్చు. మరి అటు నితీష్ రాణా కూడా ఎట్లా ఆడుతుందో చూడాలి. నితీష్ రాణా వర్సెస్ భువి ఈ బ్యాటిల్ కూడా బాగుంటుంది అనిపిస్తుంది. ఇక అటు పతిరాజ్ వర్సెస్ కుల్దీప్ యాదవ్ ఇది చూడబుద్ది మస్తు ఉంటుంది అనిపిస్తుంది బ్యాటిల్ జరిగితే. కుల్దీప్ యాదవ్ వర్సెస్ రజత్ పతిరాజ్. ఇంకా మీకు డెత్లో నటరాజన్ ఉంటాడు. అటు టిమ్ డేవిడ్ ఉండి చూసే అవకాశాలు ఉన్నాయి. సో, టిమ్ డేవిడ్ వర్సెస్ నటరాజన్ ఈ బ్యాటిల్ బాగుంటుంది. ఇంకా మీకు ఇటు స్పిన్నర్స్ చూస్తే అటు కృణాల్ పాండ్యా ఇంకా సుయాష్ శర్మ వీళ్ళిద్దరు ఉన్నారు. అటు స్టబ్స్ ఇటు ఇంకా మళ్ళా
ఇటు నితీష్ రాణా స్పిన్ కూడా బాగా ఆడగలడు. తను వాళ్ళు వచ్చే టైంలో ఉంటే వాళ్ళని ఎట్లా ఆడుతుందో చూడాలి. సో ఏంటి ఇలాంటివి ఉన్నాయి బ్యాటిల్స్. నితీష్ రాణా వర్సెస్ కృణాల్ పాండ్యా కూడా మంచి బ్యాటిల్ అనుకుంటాను. మరి స్టెప్స్ కూడా బాగుంటాయి. శ్రేయాస్ శర్మ వర్సెస్ స్టెప్స్. ఇంకా మళ్ళీ స్టెప్స్ మిల్లర్, వీళ్ళు మిల్లర్ అయితే కొంచెం స్ట్రగుల్ అవుతాను అనిపిస్తాను. కొంచెం థర్డ్ లెగ్ స్టంప్ మీద బాల్ వచ్చినప్పుడు చూసుకోవాలి మిల్లరు. సో ఇక మరి ఇక డీసీ కోరుకునేది ఏంటంటే వాళ్ళకు మంచి స్కోర్ కావాలి. బ్యాట్ ఫైట్ చేస్తే మంచి ఒక 210-220 స్కోర్ కావాలి వాళ్ళకు. 210-220 స్కోర్ వచ్చి అటు ముఖేష్ కుమార్ దగ్గర నుంచి కూడా పవర్ ప్లేలో మంచి కట్టుదిట్టమైన బౌలింగ్ వికెట్స్ అందిస్తే మీకు ఆర్సీబీ ప్రెజర్ పెట్టచ్చు. ఆర్సీబీ అయితే మీకు ఏం చేసినా వాళ్ళు గెలుస్తామనే నమ్మకం ఉంటుంది వాళ్ళకు. అటు బ్యాటింగ్ కానీ అటు ఫీల్డింగ్ కానీ. సో ఇక మరి పతిరారు మరి లాస్ట్ 2 మ్యాచెస్లో కొంచెం రన్స్ షార్ట్ అనిపిస్తుంది. ఈ మ్యాచ్లో రన్స్ బాగా అయితే పతిరారు కూడా హ్యాపీ ఉంటాయి. సో ఇలాంటివి ఉన్నాయి. ఇక మరి ఫీల్డింగ్ కూడా బాగుండాలి. చెప్పుకునేది. ఇక 2 టీంల దగ్గర నుంచి మంచి ఫీల్డర్స్ ఉన్నారు, కానీ చూడాలి ఫీల్డింగ్ బాగుండాలి. ఇక మరి ఇక టీమ్స్ మాట్లాడుకుంటే ఢిల్లీ టీం మాట్లాడుకుంటే అయితే ప్యాట్రిక్ నిషంకతో వెళ్తారా మీకు చూడాలి. మరి ప్యాట్రిక్ నిషంక / పృథ్వీ షా. నేనైతే పృథ్వీ షాతో వెళ్ళిన ప్రాబ్లం అనిపిస్తుంది. సో ప్యాట్రిక్ నిషంక / పృథ్వీ షా, మీకు కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్లో బాగా ఆడితే బాగుంటాయి అనిపిస్తుంది డీసీకి. ఇక వన్డౌన్లో మీకు అటు నితీష్ రాణాతో వెళ్ళచ్చు మోస్ట్లీ. కానుకుంటే బౌలింగ్ కూడా వేయగలుగుతాడు. సో ఇక 4లో మీకు అటు స్టెప్స్, 5లో అక్షర్ పటేల్ బ్యాట్ నుంచి బాగా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటాడు. బ్యాట్ నుంచి అయితే మరి తన దగ్గర నుంచి అనుకున్నంత పర్ఫార్మెన్స్ అయితే రాలే బ్యాట్ దగ్గర నుంచి. ఈ మ్యాచ్లో పర్ఫామ్ చేయాలనుకుంటాడు. 6లో మరి అటు మిల్లర్, 7లో అస్టోష్. 6 and 7 మీకు మంచిగా ఫినిష్ చేయాలనుకుంటారు మిల్లర్, అస్టోష్. ఇక సమీర్ రిజ్వీ ఉండుగా. సమీర్ రిజ్వీ మీకు 4లో పెట్టుకొని మీకు స్టెప్స్ 5, అక్షర్ పటేల్ 6, మిల్లర్ 7, అటు అస్టోష్ 88 బ్యాట్ ఫస్ట్ చేస్తే అస్టోష్ 88. ఇక 9లో మీకు అటు మరి విప్రజయంతో వెళ్తారా అంటే మరి మీకు పవర్ ప్లే బౌలర్స్ మరి విప్రజయంతో కంటిన్యూ చేస్తారా అది చూడాలి. విప్రజయం / ఆకిబ్ నవీదర్. లేకుంటే రెహమానాబాద్ వచ్చినా నేను షాక్ అయితే అవసరం. నేనైతే షాక్ అవ్వను. ప్యాట్రిక్ నిషంక ప్లేస్లో అటు రెహమానాబాద్ పృథ్వీ షా వస్తే నేను షాక్ కూడా అవ్వాలి. అటు మరి అభిషేక్ పోరెల్ తెచ్చుకుంటా అంటే అది కొంచెం డౌట్గానే ఉంది, కానీ చూడాలి. సో 8లో మీకు ప్రస్తుతానికైతే 9లో ఆకిబ్ నవీదర్, ముఖేష్ కుమార్. మీకు 10లో 11లో మీకు దుష్మన్ చమీరా అనుకుంటాను. కైల్ జెమిన్సన్తో వెళ్ళా పర్లేదు అనిపిస్తాం, కానీ దుష్మన్ చమీరాతో వెళ్తారు అనిపిస్తుంది. మీకు అటు కావాలనుకుంటే అటు కుల్దీప్ యాదవ్ కానీ మీకు అటు సమీర్ రిజ్వీ ప్లేస్లోనా మరి అస్టోష్ అయినా సమీర్ రిజ్వీ అని ఒక్కరే ఆడే అవకాశం ఉన్నది. సో మీకు నటరాజన్ ఉంటాడు. వాళ్ళిద్దరు ఎవరో ఒకరు ఆడతారు. ఇక ఆర్సీబీ టీం మాట్లాడుకుంటే అయితే ఆర్సీబీ టీం మీకు ఇక పడికల్, విరాట్ కోహ్లీ, విరాట్ కోహ్లీ, పడికల్, పతిరార్, కృణాల్, జితేష్. కృణాల్ పాండ్యా లాస్ట్ మ్యాచ్లో బాగా ఫినిష్ చేసినాడు, కాన్ఫిడెన్స్ ఇస్తుంది దానికి. టిమ్ డేవిడ్, రొమర్ షెఫర్డ్ 5, 6, 7, 8 స్వాప్ చేసుకోవచ్చు. 9లో భువి, ఎజలుడ్, రక్షిత్ సలాందర్. ఇక మీకు ఇంపాక్ట్ ప్లేయర్ శ్రేయాస్ శర్మ. ఇదే టీం, వాళ్ళు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక మరి టీమ్స్ ఇక ఫేవరెట్స్ అనుకుంటే ఆర్సీబీ. కానీ అటు ఢిల్లీ అన్న హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ తీసుకొని బ్యాట్ ఫైట్ చేసి మంచి స్కోర్ పెడితే గెలిచే అవకాశాలు ఉన్నాయి. మరి డీసీ కనుక ఫస్ట్ బౌలింగ్ అయితే ఆర్సీబీని తక్కువ స్కోర్కి రిస్ట్రిక్ట్ చేయాలి. లేకుంటే వాళ్ళకైతే మళ్ళా ప్రమాదాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. సో చూద్దాం మరి ఏమవుతుందో. ఇక అంతే ఈ వీడియోలో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.